హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చదువు చేసిన మేలు అనే కథను విందామండి. కొండకిందిపురం గ్రామంలో ఆడిమయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం ఉండేది. దానిలో రకరకాల కూరగాయలు పండించేవాడు. పండించిన కూరగాయలను ఊళ్ళోనే అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు. కూరగాయలు ఎవరడిగినా పెట్టేవారు. డబ్బులు ఇవ్వమని బలవంతం చేసేవాడు కాదు. కొన్ని రోజులు పోయాక ఇస్తాం అనేవారు గ్రామ ప్రజలు. వారు కష్టాలు తెలిసిన ఆడిమయ్య పర్లేదు, మీకు కుదిరినప్పుడే ఇవ్వండి అనేవాడు. ఆడిమయ్య పొలం కొండకు అవతలి వైపు ఉండడంతో వానాకాలంలో పొలం నీట మునగకుండా చక్కగా చేతికి వచ్చేది. ఊళ్ళోని మిగతా వారి పొలాలేమో కొండ కింది ఉండడంతో వానాకాలంలో పొలాలన్నీ నీట మునిగిపోయేవి. దాంతో వాళ్ళు నష్టపోయి డబ్బుకి ఇబ్బంది పడేవారు. అందుకే ఆడిమయ్య తనకు తోచిన విధంగా అలా కూరగాయలు ఇస్తూ చేతనైన సాయం చేసేవాడు. ఎప్పటిలాగే ఆ ఏడు కూడా వర్షాలు బాగా కురిశాయి. చెరువు కట్ట తెగిపోయి గ్రామంలోకి పంట పొలాల్లోకి నీరు చేరింది. కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి నీళ్ల పాలవడంతో గ్రామస్తులంతా విచారంలో మునిగిపోయారు. రోజులు గడుస్తున్నాయి. గ్రామంలో ఎక్కడా సంతోషం కనపడడం లేదు. పంట చేలన్నీ మునిగిపోయాయి. ఇళ్లలోకి మురుగునీరు వచ్చి చేరింది. ఊరు సంతోషమే తన సంతోషం అనుకునే ఆడిమయ్య దిగాలుగా కూర్చున్నాడు. తండ్రి మనసు తెలిసిన 13 ఏళ్ల కూతురు సింధు కూడా చాలా బాధపడింది. ప్రతి సంవత్సరం మా ఊరికెందుకు ఇలా జరుగుతోంది, మా ఊరి వాళ్ళెప్పుడూ బాధపడుతూ ఉండాల్సిందేనా అని ఆలోచించింది సింధు. తలుక్కున తన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చెప్పిన ఎత్తుపల్లాలు అనే పాఠం గుర్తుకు వచ్చింది ఆమెకు. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నీరు పల్లం వైపు పయనిస్తుంది కదా, మన ఊరేమో కొండ కింద ఉన్నది, అంటే కొండ మీది నీరంతా కింద ఊళ్ళోని పొలాల్లోకి చేరుతుంది. ఇదే కదా నాన్న మన ఊరి సమస్య. ఆ వరదను ఆపుకోవాలంటే ఎవరి పంట చేలల్లో వారు ఆనకట్టలు వేసి నీరు నిల్వ ఉండే విధంగా చిన్న చిన్న గుంతలు తీస్తే సరి. దానివల్ల భూమిలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. పంట చేలకు ఎలాంటి నష్టం జరగదని మా టీచర్ చెప్పారు నాన్న. మన ఊళ్ళో అలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పింది. తన కూతురు తెలివికి ముచ్చటపడ్డారు ఆడిమయ్య. మరుసటి రోజు సింధుని తీసుకొని గ్రామ సర్పంచ్ ఇంటికి తీసుకువెళ్ళాడు ఆడిమయ్య. తనకు చెప్పిన విషయాన్ని సర్పంచి గారికి చెప్పమన్నారు కూతురిని. సర్పంచ్కు చెప్పింది సింధు. అంత చిన్న అమ్మాయి ఊరి సమస్యను చక్కటి పరిష్కారం సూచించడంతో ఆనందాశ్చర్యాలకు గురై సింధును అభినందించాడు సర్పంచ్. వెంటనే గ్రామసభ ఏర్పాటు చేశాడు. ప్రతి ఏడాది వర్షాల వల్ల మన పంట పొలాలన్నీ మునిగిపోయి నష్టం జరుగుతోంది. కాబట్టి వచ్చే ఏడాది ఇలా జరగకుండా ఉండాలంటే మనమంతా ఎవరి పొలాల్లో వాళ్ళం ఆనకట్టలకు ఏర్పాటు చేసుకోవాలి. మన గ్రామ చెరువు పూడిపోయింది. వేసవికాలం దాని పూడిక తీసి చెరువు ఆనకట్ట ఎత్తును పెంచాలి. చెరువు కట్టపై తాటి ఈత మొక్కలను నాటాలి. దానివల్ల గీత కార్మికులకు పని దొరుకుతుంది అని వివరించాడు సర్పంచ్. ఆ రోజు నుంచే పని మొదలు పెట్టారు ప్రజలు. ఎవరి పొలాల్లో వాళ్ళు గుంతలు తవ్వి ఆనకట్టలు కట్టుకున్నారు. వేసవికాలం రాగానే చెరువు పూడికను తీసి చెరువు కట్ట ఎత్తును పెంచారు. కట్టపై మొక్కలు నాటారు. వర్షాకాలం రానే వచ్చింది. భారీ వర్షాలు పడినా గ్రామంలోకి నీరు రాలేదు. పంట పొలాలు మునిగిపోలేదు. ప్రజలంతా చాలా ఆనందించారు. పంట చేతికొచ్చింది. మరుసటి ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు. చదివిన చదువుకు, నేర్చుకున్న విషయాలను ఆచరణ పెట్టాలన్న ఆలోచన వేసిన సింధును సన్మానించారు. తండ్రికి తగ్గ కూతురని అభినందించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.